బీసీవీ పార్టీ మేనిఫెస్టో ఒక సామాజిక విప్లవం, పంచ సిద్ధాంతాలు, ప్రజాహితం, దూరదృష్టికి నిదర్శనం. పార్టీ స్థాపన రోజే వ్యవస్థాగత మార్పులకి బాటలు వేసిన వైనం. ఉచిత విద్య, వైద్యం నుంచి సామాజిక న్యాయం వరకు విప్లవాత్మక ఆలోచనలు. రాజకీయాల్లో ఎన్నికల మేనిఫెస్టోలు అంటే కేవలం ఓట్ల వేటలో భాగంగా ఇచ్చే హామీలని సామాన్యుడికి ఒక ముద్ర పడిపోయింది. కానీ భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు బోడె రామచంద్ర యాదవ్ పార్టీని స్థాపించిన తొలి రోజే ప్రకటించిన సిద్ధాంతాలు నేడు దేశ రాజకీయ యవనికపై ఒక చర్చకు నాంది పలికాయి. ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా ఒక కొత్త పార్టీ ఏర్పడినప్పుడు అది కేవలం అధికారంపైనే దృష్టి పెడుతోంది. కానీ రామచంద్ర యాదవ్ అధికారం కంటే ఎక్కువగా సామాజిక మార్పును, వ్యవస్థాగత సంస్కరణల్ని ప్రాతిపదికన తీసుకున్నారు. బోడె రామచంద్ర యాదవ్ ప్రతిపాదించిన విధానాలు నేడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి దేశవ్యాప్త రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలుస్తున్నాయి. రామచంద్ర యాదవ్ పార్టీ ఆవిర్భావం నాడే ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయ అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, సామాజిక న్యాయం అనే పంచసూత్రాలను ప్రకటించారు. ఈ సిద్ధాంతాల వెనుక ఉన్న లోతైన ఆలోచన ఏంటంటే, ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే ఆ సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి గౌరవప్రదమైన జీవనం సాగించే అవకాశం ఉండాలి. కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిన విద్య, వైద్య రంగాలను విడిపించి పేదవాడికి కూడా నాణ్యమైన సేవలను ఉచితంగా అందించాలన్న బోడె రామచంద్ర యాదవ్ సంకల్పం నేడు అజేయమైనదిగా కనిపిస్తోంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలని బలమైన ఆకాంక్షను తన మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందు ఉంచారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై బోడె రామచంద్ర యాదవ్ కు ఉన్న స్పష్టత అభినందనీయం. యువతకు కేవలం భృతి ఇవ్వటం కాకుండా వారిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును మార్చవచ్చని నిరూపించదలుచుకున్నారు. అలాగే దేశానికి వెన్నెముక అయిన రైతును రామచంద్ర యాదవ్ అండగా ఉండి ఆదుకుంటామని ప్రకటించడం, వ్యవసాయాన్ని ఒక పండగలా మారుస్తామన్న ఆయన మాటలు రైతాంగంలో కొత్త ఆశలు చిగురింపచేశాయి. ఈ దూరదృష్టిని గమనించిన తర్వాతే నేడు రాజకీయాల్లోకి కొత్తగా వస్తున్న అనేక పార్టీలు మరియు సీనియర్ రాజకీయ నేతలు సైతం రామచంద్ర యాదవ్ ఎప్పుడో చెప్పిన అంశాలను కాపీ కొట్టి తమ మేనిఫెస్టోలో ప్రకటించుకుంటున్నాయి. ఇది బోడె రామచంద్ర యాదవ్ నాయకత్వానికి ముందు చూపుకు దక్కిన అతిపెద్ద గౌరవం.